Dear students, as a part of Board of Intermediate Education online classes, in today's class, we are going to discuss about causes and remedies for population explosion in India. In the previous class, we covered about Malthusian theory of demographic transition. We have discussed in the last class. So in continuation to that, now in today's class, we are going to discuss about what are the causes for high growth rate of population, and in the same way we discuss about what are the remedies for population explosion in India. So first of all, we must have an idea about that. What is the meaning of population explosion and what are the causes for high growth rate of population we discuss in today class. సో ఇంతకుముందు గత క్లాస్లో మనము మాల్థస్ యొక్క జనాభా పరిణామ సిద్ధాంతాన్ని తెలుసుకున్నాం. ఈరోజు క్లాస్లో జనాభా విస్ఫోటనము అనగానేమి, జనాభా విస్ఫోటనానికి గల ప్రధానమైనటువంటి కారణాలేంటి, అదేవిధంగా జనాభా పెరుగుదల దానిని నివారించడానికి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అనేకమైనటువంటి చర్యలను ఈరోజు క్లాస్లో భాగంగా మనం తెలుసుకోబోతున్నాం. ఫస్ట్, మాల్థస్ థియరీ ప్రకారంగా ఏ దేశమైనా కూడా ప్రధానంగా 3 దశలను దాటుతుంది అనేది మాల్థస్ తన సిద్ధాంతంలో తెలియజేస్తాడు. సో ఇండియా అండ్ మెనీ అదర్ థర్డ్ వరల్డ్ కంట్రీస్ ఆర్ నౌ పాసింగ్ త్రూ ద ఫేజ్ ఆఫ్ పాపులేషన్ ఎక్స్ప్లోజన్. ఇట్ ఈస్ బీయింగ్ ఆర్గ్యూడ్ దట్ దిస్ సిచ్యువేషన్ హ్యాస్ అరైజన్ బికాస్ ఆఫ్ ఓన్లీ ఎకనామిక్ డెవలప్మెంట్. ఆర్థిక అభివృద్ధిలో భాగంగా ఈరోజు ప్రపంచంలో అనేకమైనటువంటి దేశాలు దే ఆర్ ఫేసింగ్ ద పాపులేషన్ ఎక్స్ప్లోజన్ స్టేజ్, విచ్ ఈస్ పాపులర్లీ నోన్ యాజ్ సెకండ్ స్టేజ్ ఆఫ్ థియరీ ఆఫ్ మాల్థస్ థియరీ ఆఫ్ డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్. అంటే మాల్థస్ చెప్పినటువంటి జనాభా పరిణామ సిద్ధాంతంలో ఈరోజు ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా 2వ దశలో ఉన్నాయి. ఆ 2వ దశనే మనము జనాభా విస్ఫోటన దశ అని పిలుస్తున్నాం. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే వెనుకబడినటువంటి ఆర్థిక దేశాలు, ఆర్థిక వ్యవస్థలు క్రమంగా ఆర్థికాభివృద్ధిలో భాగంగా వైద్య రంగంలో కానీ, ఆరోగ్య రంగంలో కానీ, తలసరి ఆదాయంలో, ఈ విధంగా అన్ని రంగాలలో అంటే ఆర్థికాభివృద్ధిలో భాగంగా ఆ దేశాలు ఈరోజు ముందుకు రావడం వల్ల, ఆర్థికాభివృద్ధిని సాధించడం వల్ల క్రమంగా ఆ దేశాల్లో జనాభా విస్ఫోటనం అనేది ఎదురవుతున్నట్టుగా మనం చెప్పుకుంటాం. సో ఆల్మోస్ట్ ఆల్ ది థర్డ్ వరల్డ్ కంట్రీస్ నౌ దే ఆర్ పాసింగ్ త్రూ ద సెకండ్ ఫేజ్ which is known as a population explosion stage according to the Malthusian theory. So at Malthus theory of demographic transition ప్రకారంగా every country passes through 3 stages of transition అని చెప్తున్నాం. అంటే మొదటి దశలో వెనుకబడినటువంటి ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా మొదటి దశను ఎదుర్కొంటే క్రమంగా 2వ దశలో అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు దీర్ఘకాలం ఈ దశను కొనసాగించిన తర్వాత దీని థర్డ్ స్టేజ్ దే ఎంటర్ ఇన్ టు ద థర్డ్ స్టేజ్ డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్ లో. అంటే ఒక దేశం అభివృద్ధి అనేది సాధించిన తర్వాత అది 3వ దశలోకి అడుగు పెడుతుంది అనేది మాల్థస్ జనాభా సిద్ధాంతం ప్రకారంగా మనం డిస్కస్ చేస్తాం. ఈరోజు ప్రధానంగా జనాభా విస్ఫోటనము అనగానేమి, ఈ విస్ఫోటనానికి గల ప్రధానమైనటువంటి కారణాలు ఏమున్నాయి, అదేవిధంగా జనాభా పెరుగుదలను అరికట్టడానికి భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశము ఎలాంటి మెథడ్స్ ను అవలంబిస్తుంది, వాట్ ఆర్ ద స్టెప్స్ టు కంట్రోల్ ద పాపులేషన్ అనేది ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. ద సెకండ్ స్టేజ్ ఆఫ్ డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ పాపులేషన్. ఎందుకు మరి ఈ 2వ దశలో జనాభా అనేది ర్యాపిడ్ గ్రోత్ రేట్ ఉంటుంది అంటే బికాస్ ఆఫ్ ఓన్లీ ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఎకనామిక్ అనేది డెవలప్మెంట్ చెందడం వల్ల వైద్య ఆరోగ్య రంగాల్లో మార్పులు అనేవి, అభివృద్ధి అనేది జరిగి క్రమంగా మరణాల రేటు అనేది తగ్గుతుంది, కానీ జననాల రేటు అనేది అదే విధంగా కొనసాగడం వల్ల ఆల్మోస్ట్ ఆల్ ది డెవలపింగ్ కంట్రీస్ దే ఆర్ ఫేసింగ్ ది సెకండ్ స్టేజ్ ఆఫ్ డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్ అనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వి డిస్కస్ అబౌట్ వాట్ ఈస్ పాపులేషన్ ఎక్స్ప్లోజన్. విత్ ద బిగినింగ్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్ ద లివింగ్ స్టాండర్డ్ ఆఫ్ ద పీపుల్ ఇంప్రూవ్స్, ద ఎడ్యుకేషన్ ఎక్స్పాండ్స్, medical and facilities increases, rise in income levels, improve in diet, economic development, all these about around improvement, automatically all the factors tend to reduce the death rates. అంటే ఈ విధంగా ఎకనామిక్ డెవలప్మెంట్ లో భాగంగా ఆ దేశాల్లో లివింగ్ స్టాండర్డ్స్ అనేవి ఇంప్రూవ్ కావడం వల్ల కానీ, అదేవిధంగా విద్యా స్థాయిలో
సంబంధించినటువంటి అభివృద్ధి కానీ, మెడికల్ అండ్ హెల్త్ ఫెసిలిటీస్ అనేది ఇంప్రూవ్ కావడం వల్ల కానీ, లేదా ఇన్కమ్ లెవెల్స్ రైజ్ కావడం అంటే ఆదాయ స్థాయిలో వచ్చేటువంటి పెరుగుదల, ఇంప్రూవ్ ఇన్ డైట్, ఆల్ దిస్ విల్ డిటర్మైన్ ద డెత్ రేట్. అంటే all these factors tend to reduce the death rate. In the second stage, the birth rates are remains high, but death rates begin to decline rapidly. అంటే రెండో దశలో ఈ పైన చెప్పుకున్నటువంటి అనేకమైనటువంటి కారణాల వల్ల మరణాల రేటు అనేది క్రమంగా తగ్గుతూ ఉంటుంది, కానీ జననాల రేటు అనేది అదే విధంగా కొనసాగుతూ ఉంటుంది. ఈ విధంగా మరణాల రేటు అనేది క్రమంగా తగ్గుతూ జననాల రేటు అదే విధంగా కొనసాగుతూ ఉండడం వల్ల జనాభా వృద్ధి రేట్ అనేది అత్యధిక స్థాయిలో ఉంటుంది. దీన్నే మనము పాపులేషన్ ఎక్స్ప్లోజన్ గా, జనాభా విస్ఫోటనంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఈ విధంగా ప్రపంచంలో ఈరోజు అభివృద్ధి చెందుతున్నటువంటి అన్ని దేశాలు కూడా ఈ జనాభా విస్ఫోటన దశని ఎదుర్కొంటున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. అంటే జనాభా విస్ఫోటనం అనేది మాల్థస్ జనాభా పరిణామ సిద్ధాంతంలో రెండవ దశగా మనం చెప్పుకుంటున్నాం. ఈ రెండో దశలో మరణాల రేటు అనేది క్రమంగా తగ్గుతుంటుంది, కానీ జననాల రేటు అదే విధంగా కొనసాగుతూ ఉంటుంది. ద ర్యాపిడ్ ఇంక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ ట్రెమండస్ ఇంక్రీజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ విత్ ఇన్ ఎ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈజ్ పాపులేషన్ ఎక్స్ప్లోజన్ గా మనం దాన్ని చెప్పుకుంటాం. ఓకే రైట్. ఆ విధంగా జననాల రేటు పెరుగుతూ మరణాల రేటు తగ్గుతూ ఉండడం వల్ల జనాభా విస్ఫోటనం అనేది జరుగుతుంది అభివృద్ధి చెందుతున్న అన్ని దేశాలలో అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా 1968వ సంవత్సరంలో పాల్ ఎన్రిలిచ్ తను రాసినటువంటి పాపులేషన్ బాంబ్ అనే గ్రంథంలో అన్ని ప్రధానమైనటువంటి సమస్యలకు ఈ పాపులేషన్ ఎక్స్ప్లోజనే ఒక పెద్ద కారణంగా తను తెలియజేశాడు. ఇన్ 1968 పాల్ ఎన్రిచ్ ఇన్ హిస్ బుక్ ద పాపులేషన్ బాంబ్ he said that the population explosion is the mother of all the problems. అంటే ఈ అభివృద్ధి చెందుతున్నటువంటి అన్ని దేశాలలో ప్రధానంగా అనేకమైనటువంటి సమస్యలకు ఏంటి ముఖ్యంగా ఈరోజు నిరుద్యోగం కానీ, అదేవిధంగా పేదరికం కానీ, ఆదాయ అసమానతలు, ఇలాంటి అనేకమైనటువంటి ప్రధానమైనటువంటి సమస్యలను మనము ఎదుర్కొంటూ ఉన్నాం. ఈ ప్రధానమైన అనేక సమస్యలకు మూల కారణం జనాభా విస్ఫోటనమే అని పాల్ ఎన్రిలిచ్ తన బుక్ లో తెలియజేస్తాడు. As far as the size of population is concerned, India ranks second in the world, next only to China. జనాభా విషయాన్ని కనుక మనం గమనించినట్టయితే now India stands for second place. India stands for second place in population. అంటే ప్రపంచ దేశాల్లో అన్ని దేశాలను మనం గమనించి చూస్తే ఈరోజు చైనా మొదటి స్థానంలో, తర్వాత రెండో స్థానంలో భారతదేశం అనేది ఉంది అనే విషయాన్ని మనము చెప్పుకోవచ్చు. India today possesses about 2.4% of total land area of the world, whereas its population is nearly 17% of the world population. భారతదేశం అనేది ప్రపంచంలో భూభాగాన్ని కనుక మనం పరిశీలించి చూస్తే కేవలం 2.4% యొక్క భూభాగాన్ని కలిగి ప్రపంచ జనాభాలో దాదాపు 17% జనాభా భారతదేశంలోనే ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ విధంగా ప్రపంచం మొత్తం జనాభాలో దాదాపు 17% జనాభా భారతదేశంలోనే ఉంది. అంటే ఈ విధంగా మొత్తం ప్రపంచంలో అన్ని దేశాలతో మనం కలిపి చూస్తే చైనా మరియు అదే విధంగా భారతదేశం ఈ రెండు దేశాలు కలిపి దాదాపు 35 నుండి 40% ప్రపంచ జనాభాను కలిగి ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా భారతదేశంలో ఇన్ ఇండియా ఫర్ ఎవ్రీ మినిట్ 34 బర్త్స్ ఆల్మోస్ట్ ఆల్ 10 డెత్స్ ఆర్ రిజిస్టర్డ్. ఇన్ ఇండియా ఎవ్రీ మినిట్ దాదాపుగా 34 జననాలు, అదేవిధంగా 10 మరణాలు అనేవి రిజిస్టర్ అవుతున్నట్టుగా మనకు లెక్కలు తెలియజేస్తున్నాయి. అదేవిధంగా మనం దాన్ని ఒక గంటకు పర్ అవర్ కన్సిడర్ చేసినట్టయితే 2062 బర్త్స్, అదేవిధంగా 603 డెత్స్ ఆర్ రిజిస్టరింగ్ ఫర్ ఎవ్రీ అవర్. ఇన్ ఎవ్రీ డే ఆల్మోస్ట్ ఆల్ 49,481 బర్త్స్ ఆర్ రిజిస్టరింగ్ అండ్ డెత్స్ ఆర్ ఆల్మోస్ట్ ఆల్ 14,425. ఈ విధంగా ప్రతి నెల గనుక మనం గమనించినట్టయితే ఎవ్రీ మంత్ 1.4 million births and 0.4 million deaths are registering in India according to State World Population Report 2019 April. So 2019 ఏప్రిల్లో స్టేట్ వరల్డ్ పాపులేషన్ వాళ్ళ రిపోర్ట్ కనుక మనం గమనించి చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ 2019 సంవత్సరం నాటికి 136 కోట్ల జనాభాతో గ్రోత్ రేటు 1.8% చొప్పున కొనసాగుతున్నట్టు
తెలియజేస్తుంది. 2019 ఏప్రిల్ నాటికి భారతదేశ జనాభా 136 crores గా ఉన్నట్టుగా మనము చెప్పుకోవచ్చు. అంటే డియర్ స్టూడెంట్స్, ఈ విధంగా పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అనే అంశాన్ని కనుక మనం చెప్పుకున్నట్టయితే, ద పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అంటే కేవలం జననాల రేటు అదే విధంగా కొనసాగుతూ మరణాల రేటు తగ్గుతూ ఉండడం వల్ల జనాభా వృద్ధి రేటు అనేది అత్యధిక స్థాయిలో ఉండడాన్ని పాపులేషన్ ఎక్స్ప్లోజన్ గా, జనాభా విస్ఫోటనంగా మనము తెలియజేయవచ్చు. భారతదేశం అనేది 1921వ సంవత్సరంలో ఈ విధంగా జనాభా విస్ఫోటన దశలోకి, అంటే జనాభా పరిణామ సిద్ధాంతంలోకి రెండో దశలోకి అడుగుపెట్టడం అనేది జరిగింది. సో డ్యూరింగ్ 1921 ఇండియా ఎంటర్డ్ ఇంటూ ద సెకండ్ స్టేజ్ ఆఫ్ పాపులేషన్ ఎక్స్ప్లోజన్ స్టేజ్, సెకండ్ స్టేజ్ డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్ ప్రకారంగా వి ఎంటర్డ్ ఇన్ 1921. సో ద 1921 ఇయర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ గ్రేట్ డివైడింగ్ ఇయర్ గా దాన్ని మనం పిలుచుకుంటాం. అంటే 1921 సంవత్సరంలో భారతదేశము జనాభా పరిణామ సిద్ధాంతంలోని రెండవ దశలోకి అడుగుపెట్టడం జరిగింది. ఆ దశనే మనం జనాభా విస్ఫోటన దశ అంటున్నాం. ఆ 1921వ సంవత్సరాన్ని మనము జనాభా విషయంలో గొప్ప విభాజక సంవత్సరంగా మనం దాన్ని పిలుచుకుంటాం. గొప్ప విభాజక సంవత్సరం, ద గ్రేట్ డివైడింగ్ ఇయర్ గా దాన్ని మనం పిలుస్తాం. 1921 ఇయర్ ని, బికాస్ ఇండియా ఎంటర్డ్ ఇంటూ ద సెకండ్ స్టేజ్ ఆఫ్ డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్. అంటే మాల్థస్ జనాభా సిద్ధాంతం ప్రకారంగా 1921 కన్నా ముందు మొదటి దశగా, 1921 తర్వాత దాన్ని మనం రెండవ దశగా మనం పిలుచుకుంటున్నాము. సో ఇండియా ఎంటర్డ్ ఇంటూ ద సెకండ్ స్టేజ్ ఆఫ్ డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్ డ్యూరింగ్ 1921. 1921లో ఆ దశలోకి అడుగుపెట్టి ఇంకా కూడా మనము జనాభా పరిణామ సిద్ధాంతంలో రెండవ దశలోనే కొనసాగుతున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ టేబుల్ కనుక మనం గమనించి చూసినట్టయితే, హౌ ద పాపులేషన్ ఈజ్ ఇంక్రీజింగ్ ఇన్ ఇండియా వీ కెన్ అండర్స్టాండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ టేబుల్ నౌ. సో 1891 సంవత్సరంలో భారతదేశం యొక్క జనాభా ఇట్ ఈస్ ఓన్లీ 236 million, 23.6 కోట్ల జనాభా 1891 సంవత్సరం నాటికి. సో 1921 ఎప్పుడైతే మనం రెండవ దశలోకి అడుగు పెట్టామో అప్పటి నాటికి భారతదేశం యొక్క జనాభా 251 million, అంటే 236 నుండి 251 million గా జనాభా అనేది భారతదేశంలో పెరిగింది. అంటే దాదాపు 30 సంవత్సరాల్లో డ్యూరింగ్ దిస్ 30 years of period the population increases only 15 million. The increasing rate is only 0.19%. అంటే 1891 to 1921 అనేది భారతదేశంలో అతి స్వల్ప జనాభా వృద్ధి రేట్ అనేది నమోదైనట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ కొన్ని సందర్భాల్లో మైనస్ గా వృద్ధి రేటు ఉన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి డ్యూరింగ్ ది 30 years of period. The population growth rate is very low percentage during these 30 years of period time. So from 1921 to 1951, in these 30 periods, during these 30 years of period, population increases from 251 million to 361 million. అంటే దాదాపుగా భారతదేశం యొక్క జనాభా అనేది 21 నుండి 51 వరకు మనం గమనించినట్టయితే 110 మిలియన్లుగా భారతదేశం జనాభా అనేది పెరిగింది. ద ఇంక్రీజింగ్ రేట్ ఈస్ 1.22%. అంటే క్రమంగా 1921లో రెండవ దశలోకి అడుగు పెట్టాం కాబట్టి జనాభా విస్ఫోటన దశ అనేది కొనసాగుతుంది. సో దట్ ద బర్త్ రేట్ ఈస్ ఇంక్రీజింగ్ మోర్ అండ్ మోర్ when we compare to death rate, mortality rate. When we compare to mortality rate, the birth rates are very higher, so that the population increasing rate increases from 0.9% to 1.22%. ఈ విధంగా 1921 నుండి జనాభా అనేది క్రమంగా పెరుగుకుంటూ వచ్చింది. ప్రతి 30 సంవత్సరాలకు మనం గమనించినట్టయితే 51 to 81, these 30 years of period is very crucial in Indian economic situation. ఏంటంటే ఈ 30 సంవత్సరాల్లో 51 నుండి 81 సంవత్సరం మధ్యలో ద పాపులేషన్ గ్రోత్ రేట్ ఈజ్ ఆల్మోస్ట్ ఆల్ 2.14%. 683 మిలియన్ల జనాభా అనేది పెరిగింది. భారతదేశం యొక్క జనాభా 321 మిలియన్ల నుండి 683 మిలియన్లకు భారతదేశం జనాభా అనేది పెరిగింది. 36 crores to the population increases almost all 68.3 crores of population during 30 years of period from 1951 to 81 period. 322 మిలియన్ల జనాభా పెరిగినట్టుగా మనము చెప్పుకోవచ్చు. ద ఇంక్రీజింగ్ రేట్ ఈస్ 22.14%, the population growth rate during these 30 years of period.
సో ఈ 30 సంవత్సరాల కాలంలో జనాభా విస్ఫోటనం అనేది చాలా వేగంగా అభివృద్ధి చెందినట్టుగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత 1991 నుండి జనాభా వృద్ధి రేట్ అనేది కొంతవరకు తగ్గుముఖం పట్టినట్టుగా చెప్తాం. సో నౌ ద గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషన్ ఈజ్ ఓన్లీ 1.8% per annum. గ్రోత్ రేట్ ఈజ్ ఇంక్రీజింగ్ నౌ. సో ఈ విధంగా జనాభా అనేది 1921లో క్రమంగా రెండో దశలోకి అడుగుపెట్టి జనాభా విస్ఫోటనాన్ని మనం ఎదుర్కొంటూ ఉన్నాము. వైద్య ఆరోగ్య రంగంలో వచ్చేటువంటి అభివృద్ధి కానీ లేదా ప్రజల్లో చైతన్యం రావడం వల్ల అవేర్నెస్ కానీ ఈ విధంగా అనేకమైనటువంటి అభివృద్ధి అనేది క్రమంగా జరుగుతూ ఉండడం వల్ల ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉండడం వల్ల నౌ ద డెత్ రేట్స్ ఆర్ గ్రాడ్యువల్లీ డిక్రీజింగ్ బట్ whereas the birth rates are constantly increasing, so that the gap between death rates and birth rates are increasing, so that the population growth rate is more and more in India. సో ఈ విధంగా జనాభా అనేది క్రమంగా పెరుగుతూ ఉండడం వల్లనే జనాభా విస్ఫోటనంగా మనం దీన్ని చెప్పుకుంటూ ఉంటాం. 2019 సంవత్సరం నాటికి దాదాపు భారతదేశం యొక్క జనాభా 1360 మిలియన్స్ అంటే 136 కోట్ల జనాభా ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇన్ ఎవ్రీ ఇయర్ ద పాపులేషన్ ఈజ్ ఇంక్రీజింగ్ ఆల్మోస్ట్ ఆల్ 15 మిలియన్స్. ఎవ్రీ ఇయర్ 15 మిలియన్ల జనాభా క్రమంగా పెరుగుతూ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా అనేది దాదాపుగా 15 కోట్ల జనాభా పెరుగుతున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. సో ఇన్ టుడే క్లాస్ నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద కాజెస్. అసలు పాపులేషన్ గ్రోత్ అనేది జరగడానికి గల ప్రధానమైనటువంటి కారణాలు ఏమున్నాయి, అదేవిధంగా ఈ పాపులేషన్ గ్రోత్ రేట్ అనేది తగ్గించడానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు కూడా ఒక భాగంగా మనం దీన్ని డిస్కస్ చేస్తాం. సో ఈ రోజు క్లాస్లో అసలు జనాభా అనేది ఎందుకు పెరుగుతుంది, భారతదేశంలో పాపులేషన్ అనేది పెరగడానికి గల ప్రధానమైనటువంటి కారణాలు ఏంటనేది డిస్కస్ చేద్దాం. సో ఇన్ ఇండియా ద పాపులేషన్ హ్యాస్ ర్యాపిడ్లీ ఇంక్రీజ్డ్ డ్యూ టు స్టడీ డిక్లైన్ ఇన్ ద డెత్ రేట్ వైల్ ద బర్త్ రేట్ రిమైన్డ్ హై. ఈ రెండు ప్రధానమైనటువంటి కారణాలుగా చెప్పుకుంటాం. అసలు భారతదేశంలో జనాభా అనేది విస్ఫోటనానికి రెండు ప్రధానమైన కారణాలు. ఒకటి డిక్లైన్ ఇన్ ద మోర్టాలిటీ రేట్, ద సెకండ్ వన్ ఈజ్ హై బర్త్ రేట్. దీస్ ఆర్ ద టూ మేజర్ కాజెస్ ఫర్ హై గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషన్ ఇన్ ఇండియా. అంటే ఈ రెండే మనకు ప్రధానమైన కారణాలు. ఏమవుతున్నాయి అంటే ఆర్థికాభివృద్ధిలో భాగంగా మోర్టాలిటీ రేట్ అనేది డిక్లైన్ అవుతూ ఉంది. దెన్ సెకండ్ వన్ వచ్చేసి బర్త్ రేట్ అనేది క్రమంగా పెరుగుతుంది. కాబట్టి మోర్టాలిటీ రేట్ డిక్లైన్ కావడానికి గల ప్రధానమైన కారణాలు ఏంటి, అదేవిధంగా జనన రేట్ అనేది అదేవిధంగా పెరుగుతుండడానికి గల కారణాలు ఏంటి అనేది మనం డిస్కస్ చేసినట్టయితే కాజెస్ ఆఫ్ ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ పాపులేషన్ అనేది ఎందుకు జరుగుతుంది అనేది మనకు అర్థమవుతుంది. సో దట్ ఇన్ టుడే క్లాస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద మెయిన్ కాజెస్ ఫర్ డిక్లైన్ ఇన్ ద మోర్టాలిటీ రేట్, and the same way we also discuss about what are the causes for high birth rate also we discuss. Therefore, to understand the nature of India population, we must examine first the factor which brought down the mortality rate in the country, and the second the reasons why the birth rate continue to be high. So these are the two major causes for high growth rate or rapid growth rate of population in India. సో భారతదేశంలో జనాభా అనేది పెరగడానికి హెచ్చు రేట్లో ఉండడానికి ప్రధానంగా రెండు కారణాలుగా మనం చెప్పుకుంటున్నాం. జనాభా విస్ఫోటనము అనే నిర్వచనంలోనే మనం దాని అర్థాన్ని చెప్పాం. జనాభా విస్ఫోటనం అంటే ఏంటంటే జననాల రేటు అనేది క్రమంగా పెరుగుతూ మరణాల రేటు క్రమంగా తగ్గడం వల్ల జనాభా వృద్ధి రేటు అనేది అత్యధిక స్థాయిలో లేదా హెచ్చు స్థాయిలో ఉండడాన్ని జనాభా విస్ఫోటనం అని అంటున్నాం. సో అభివృద్ధి చెందుతున్న భారతదేశం లాంటి దేశంలో జననాల రేటు అనేది పెరగడానికి గల ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి, అదేవిధంగా మరణాల రేటు అనేది తగ్గడానికి గల కారణాలు ఏంటి అనేది మనం చర్చించడం ద్వారా తెలుసుకోవడం ద్వారా జనాభా భారతదేశంలో ఎందుకు పెరుగుతుంది, ఎందుకు విస్ఫోటనం చెందుతుంది అనే అంశాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మొదటగా మోర్టాలిటీ రేట్ అంటే మరణాల రేట్ అనేది క్రమంగా తగ్గడానికి గల ప్రధానమైనటువంటి కారణాలను మనము డిస్కస్ చేద్దాం. సో ద కాజెస్ ఆఫ్ ద డిక్లైన్ ఇన్ ద మోర్టాలిటీ రేట్. The first cause for decline in the mortality rate is elimination of famines. కరువు, కాటకాలు, వరదలు వీటన్నిటిని మనము నివారించడం వల్ల ఈరోజు మరణాల రేటు అనేది క్రమంగా తగ్గిపోతుంది. బ్రిటిష్ పీరియడ్ కాలం నాడు విపరీతంగా కరువు కాటకాలు సంభవించేవి, అదేవిధంగా వరదలు సంభవించేవి. ఆ విధంగా వరదలు, కరువు కాటకాలు సంభవించడం వల్ల
మోర్టాలిటీ రేట్ అనేది ఎక్కువ స్థాయిలో హై మోర్టాలిటీ రేట్ అనేది నమోదు అవుతూ ఉండేది. బట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వీ హ్యావ్ టెక్నాలజికల్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ పూర్తిగా మనం డెవలప్ చెందాం. వీఆర్ ఏబుల్ టు ఫోర్కాస్ట్ ద ఫ్లడ్స్, వీఆర్ ఏబుల్ టు కంట్రోల్ ద ఫ్లడ్స్. కాబట్టి ఈ విధంగా ఫ్లడ్స్ను నివారించగలుగుతున్నాం, వాటిని మనం ఎదుర్కోగలుగుతున్నాం. ఎప్పుడు వరదలు సంభవిస్తాయో ముందే మనం తెలుసుకోగలుగుతున్నాం. దానివల్ల ఈరోజు వరదలు అనేవి సంభవించకుండా వేల కొద్ది జనాభాను మనం ఈరోజు ప్రాణాలతో కాపాడుకోగలుగుతున్నాం. సో దట్ వీఆర్ ఏబుల్ టు డిక్రీజ్ ద మోర్టాలిటీ రేట్ డ్యూ టు కంట్రోల్ ఆఫ్ ఫ్లడ్స్ అండ్ ఫెమైన్స్. కరువు కాటకాలు కూడా పూర్వకాలంలో కరువు కాటకాలు సంభవించేవి. సిన్స్ ఇండిపెండెన్స్ ద సిచ్యువేషన్ హ్యాస్ కన్సిడరబుల్లీ ఇంప్రూవ్డ్ as the famines have not occurred on a large scale. Floods also controlled due to the development of science and technology. We are able to control all these problems. So famines గానీ ఫ్లడ్స్ కానీ మనం ఎలిమినేట్ చేయడం వల్ల మరణాల రేట్ అనేది క్రమంగా తగ్గింది అనేది ప్రధానమైన కారణంగా మనం చెప్పుకుంటాం. ఈరోజు వరదలు సంభవించడం లేదు. పూర్వకాలంలో బెంగాల్ అనే రాష్ట్రంలో ఒక పెద్ద నది వచ్చేసి ప్రతి సంవత్సరం వేల కొద్ది జనాభా చనిపోయేవాళ్ళు. ఆ నదికి మనము బెంగాల్ దుఃఖదాయినిగా పేరు పెట్టుకున్నాం, దామోదర్ నది. ఆ విధంగా వర్షాలు అనేవి సంభవించినప్పుడు వరదలు వచ్చి వేల కొద్ది జనాభా చనిపోయేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో వీఆర్ ఏబుల్ టు కంట్రోల్ ఆల్ ది ఫ్లడ్. కాబట్టి వరదలు కానీ ప్రాణ నష్టం కానీ జరగకుండా మనము ఫోర్కాస్ట్ చేయగలుగుతున్నాం, ఆపగలుగుతున్నాం సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ వల్ల. సో దట్ ద మోర్టాలిటీ రేట్ ఆల్మోస్ట్ ఆల్ డిక్రీజెస్ ఇన్ ఇండియా. దెన్ సెకండ్, రెండవ కారణంగా కంట్రోల్ ఆఫ్ ఎపిడెమిక్స్ అండ్ డిక్లైన్ ద ఇన్సిడెన్స్ ఆఫ్ మేజర్ డిసీజెస్. భయంకరమైనటువంటి రోగాలు ఈ రోజు రాకుండా మనం అరికట్టగలుగుతున్నాం. ప్లేగు, మసూచి, మలేరియా, ఇట్లాంటి స్మాల్ పాక్స్, ఇట్లాంటి అనేకమైనటువంటి భయంకరమైన రోగాలు వచ్చి వేల కొద్ది జనాభా చనిపోయేవాళ్ళు. కలరా, స్మాల్ పాక్స్ అండ్ ప్లేగ్, మలేరియా వర్ ద మేజర్ కాజెస్ ఆఫ్ ఎపిడెమిక్స్ బిఫోర్ ఇండిపెండెన్స్. నౌ స్మాల్ పాక్స్ is eradicated completely and cholera, plague, malaria are very much under control. Medical facilities improved, so that the improvement in the medical facilities, providing of health, hygiene and improvement in medical facilities, we are able to control the. So all these three factors are main causes of decline in the mortality rate. Then second one వచ్చేసి causes of high birth rate. అసలు జననాల రేటు అనేది అదే విధంగా కొనసాగడానికి గల కారణం ఏమిటి? భారతదేశంలో కేరళ, తమిళనాడు, గోవా ఈ 3 రాష్ట్రాల్లో తప్ప మిగతా అన్ని రాష్ట్రాల్లో జననాల రేటు అనేది అత్యధికంగా ఉంది. సో ద కాజెస్ ఫర్ హై బర్త్ రేట్ ఈస్ 2 factors, major 2 factors. Number 1 is economic factors, then second one is social factors. ఆర్థిక అంశాలు, అదే విధంగా సామాజిక సాంఘిక అంశాలు ఈ రెండు కలిపి జననాల రేటు అనేది అదే విధంగా కొనసాగడానికి కారణమవుతున్నాయి. సో దెర్ ఆర్ 4 factors. ఎకనామిక్స్ ఫ్యాక్టర్స్ వచ్చేసి 4 factors ఆర్ దేర్. నెంబర్ 1 ఈస్ predominance of agriculture, then second one is slow urbanization process and predominance of villages, then third one is poverty, then fourth one is high infant mortality rate. ఈ 4 ప్రధానమైన ఆర్థిక అంశాలుగా మనం చెప్పుకోవచ్చు జననాల రేట్ అనేది పెరగడానికి. ఇన్ అగ్రేరియన్ సొసైటీ children have never been considered as an economic burden. ఎందుకంటే వ్యవసాయ రంగంలో ఎక్కువ మంది శ్రామికులు అవసరమవుతారు. కాబట్టి వ్యవసాయ కుటుంబాల్లో ఈ జనాలు పెరగడం అనేది ఎప్పుడు కూడా కుటుంబానికి భారంగా వాళ్ళు భావించకపోవడం వల్ల ఎక్కువ కుటుంబ సంఖ్యను కావాలని కోరుకుంటారు. అదేవిధంగా స్లో అర్బనైజేషన్ ప్రాసెస్ అండ్ ప్రిడామినెన్స్ ఆఫ్ విలేజ్, అంటే అర్బనైజేషన్ అనేది స్లోగా జరగడం వల్ల కూడా అధిక జనాలకు కారణమవుతున్నారు. The process of urbanization and industrial development is very slow in India and failed to generate social forces which reduces the birth rate. ఎందుకంటే నగరీకరణ అనేది జరుగుతూ ఉంటే అధిక జనాభా వల్ల ఎదురయ్యే ప్రధానమైన సమస్యలు అర్థమవుతాయి. తాగునీరు సమస్యలు కానీ, రవాణా సమస్యలు కానీ, కుటుంబ సమస్యలు కానీ వాళ్ళకి అర్థమవుతాయి. అర్బనైజేషన్ అనేది జరగనంత కాలము జననాలను తగ్గించడం అనేది సాధ్యం కాదు. దెన్ థర్డ్ వన్ ఈజ్ పావర్టీ, పేదరికంలో ఉన్న వాళ్ళు ఏంటంటే కుటుంబ సభ్యుల సంఖ్య పెరుగుతూ ఉంటే ఎర్నింగ్ చేసే ఫ్యామిలీ మెంబర్స్ సంఖ్య కూడా పెరుగుతుంది, అధిక ఇన్కమ్కి కారణమవుతారనే ఉద్దేశంతో పేదరికంలో ఉన్న కొన్ని కుటుంబాలు అధిక జనాభాను కావాలని కోరుకుంటారు. సో పావర్టీ ఇన్ అండర్ డెవలప్డ్ కంట్రీస్ రిజల్ట్ ఇన్ హై ఫర్టిలిటీ. పూర్ ఫ్యామిలీస్ అజ్యూమ్స్ దట్
more the number of earners in the family, the more family income or earnings. Then the fourth one is high infant mortality rate. అయితే 9వ పంచవర్ష ప్రణాళిక కాలంలో అసలు జననాల రేటు పెరగడానికి గల ప్రధాన కారణాలు ఏందనేది ప్రభుత్వం అంచనా వేస్తే భారతదేశంలో జననాలు పెరగడానికి దాదాపు 20% జనాభా పెరగడానికి హై ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటే ప్రధాన కారణంగా తెలియజేయడం జరిగింది. ఏంటంటే పుట్టిన వాళ్ళందరూ కూడా ఎంతమంది పెరిగే వరకు బతుకుతారనే నమ్మకం లేక ప్రతి కుటుంబాలు ఇద్దరికన్నా ఎక్కువ కనడానికి ఇష్టపడుతున్నారు అనేది ప్రధాన కారణం. అంటే చైల్డ్ మోర్టాలిటీ అదేవిధంగా ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఈజ్ వెరీ హై ఇన్ ఇండియా. అంటే బాల్య వయస్సులో పుట్టిన పిల్లవాళ్ళు చాలా మంది మరణాలకు కారణమవుతున్నారు కాబట్టి అది ఎంతమంది ముందు పెద్దగయ్యే వరకు పెరుగుతారనే నమ్మకం లేక ఒకరికన్నా ఎక్కువ మందిని కనడానికి భారతదేశంలో ఇష్టపడుతున్నారనే అంశాన్ని మనకు ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు. సో ఈ 4 కలిపి ఆర్థిక అంశాలుగా చెప్తాం. దెన్ సోషల్ ఫ్యాక్టర్స్ వచ్చేసి సామాజిక కారణాల్లో యూనివర్సల్ ఆఫ్ మ్యారేజెస్. భారతదేశంలో దాదాపు 50 సంవత్సరాలు వచ్చే నాటికి ప్రతి 1000 మంది ఉమెన్స్లో కేవలం 5గురు మాత్రమే పెళ్లి చేసుకోకుండా మిగులుతున్నారు. ఓన్లీ ఇన్ మ్యారేజ్ ఈజ్ బోత్ ఏ రిలీజియస్ అండ్ సోషల్ నెసెసిటీ ఇన్ ఇండియా. The custom of arranged marriages under which parents feel that marrying daughter is a social obligation result in near universality of marriage present in India by age of 50. 5 out of 1000 women are remained unmarried. అంటే పెళ్లి చేయడం అనేది బాధ్యతగా భావిస్తారు కాబట్టి తల్లిదండ్రులు పిల్లలకు పెళ్లి చేయడాన్ని ఒక సామాజిక బాధ్యతగా భావించడం వల్ల ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకోవడంతో కుటుంబ సభ్యుల సంఖ్య జననాలు అనేవి క్రమంగా పెరుగుతున్నాయి. రిలీజియస్ అండ్ సోషల్ సూపర్స్టిషియస్, అదే మతపరమైన కులపరమైన అదేవిధంగా ఇలాంటి అనేకమైన కారణాల వల్ల కూడా ఎక్కువ మంది పిల్లలను కనడానికి కారణమవుతున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. డ్యూ టు రిలీజియస్ అండ్ సోషల్ సూపర్స్టిషియస్ మెనీ పీపుల్ ప్రిఫర్ టు హ్యావ్ చిల్డ్రన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఇన్కమ్ పొజిషన్. అంటే మూఢనమ్మకాలు ఇక్కడ ప్రధాన కారణం. అంటే చనిపోయిన తర్వాత పున్నమి నరకం నుండి కుమారులు అయితేనే కాపాడతారనే ఆలోచనతో ఎక్కువ మంది అమ్మాయిలు పుట్టినా కూడా కొడుకు కోసం వెయిట్ చేస్తూ ఎక్కువ జననాలకు కారణమవుతూ ఉంటారు. దెన్ థర్డ్ వన్ ఈజ్ లోయర్ ఎట్ ద ఏజ్ ఆఫ్ టైమ్ ఆఫ్ మ్యారేజెస్. అంటే బాల్య వయసులోనే పిల్లలకు పెళ్లి చేయడం వల్ల కూడా ఈ పునరుత్పత్తి చేయగలిగే సామర్థ్యం అనేది పెరిగి ఫర్టిలిటీ రేట్ అనేది క్రమంగా పెరిగి అధిక జననాలకు కారణమవుతున్నట్టుగా చెప్పుకోవచ్చు. దెన్ ద ఫోర్త్ వన్ ఈజ్ జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో కుటుంబ భారం అనేది వ్యక్తిపైన పడకపోవడం వల్ల ఉమ్మడి కుటుంబంలో ఎవరో ఒకరు సంపాదించడం వల్ల వాళ్ళ కుటుంబ భారం తెలియక ఎక్కువ జననాలకు కారణమవుతున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇన్ జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఇండ్యూస్ యంగ్ కపుల్ టు హ్యావ్ చిల్డ్రన్ త్రో దే ఆర్ అనేబుల్ టు సపోర్ట్ దెమ్ బికాస్ దేర్ ఎకనామిక్ బర్డెన్ ఈజ్ బర్న్ బై ద ఎర్నింగ్ మెంబర్స్. ఎవరో ఒకరు ఆ కుటుంబ భారాన్ని మోస్తూ ఉంటారు, మిగతా వాళ్ళు కుటుంబంలో జననాలకు ప్రధానమైన కారణంగా మారుతూ ఉంటారు. దెన్ ద ఫిఫ్త్ వన్ ఈజ్ ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్. అంటే విద్య అనేది లేకపోవడం, ముఖ్యంగా స్త్రీ అక్షరాస్యత అనేది చాలా తక్కువ స్థాయిలో ఉండడం వల్ల కూడా ఈరోజు అధిక జననాలకు కారణమవుతున్నట్టుగా చెప్పవచ్చు. దెన్ ద సిక్స్త్ వన్ ఈజ్ అబ్సెన్స్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ ఫ్యామిలీ ప్లానింగ్. కుటుంబ నియంత్రణ పద్ధతుల పుట్లి సరైన అవగాహన లేకపోవడం, విద్య వైద్య ఇలాంటి సౌకర్యాల గురించి సరైన విధంగా తెలియకపోవడం వల్ల కూడా ఈరోజు అధిక జననాలకు కారణమవుతున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. దెన్ ద లాస్ట్ వన్ ఈజ్ హాట్ క్లైమేట్. అంటే భారతదేశంలో వాతావరణం అనేది జననాలు పెరగడానికి అనుకూలంగా ఉన్నట్టుగా మనం చెప్పుకుంటాము. ఈ విధంగా ఇవన్నీ కూడా భారతదేశంలో జననాలు పెరగడానికి ప్రధానమైన కారణంగా చెప్పుకుంటాం. ఈ విధంగా జననాల రేటు అనేది క్రమంగా పెరుగుతూ మరణాల రేటు అనేది తగ్గుతూ ఉండడం వల్ల జనాభా వృద్ధి రేట్ అనేది అధిక స్థాయిలో ఉన్నట్టుగా మనం చెప్తాం. దాన్నే జనాభా విస్ఫోటనంగా మనం తెలియజేస్తాం.